గృహప్రవేశం చేసేటప్పుడు కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకొని వెళితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, ఎలాంటి వస్తువులు తీసుకొని వెళ్ళకూడదో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే గృహప్రవేశం చేసేటప్పుడు కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కొత్త చీపురు తీసుకొని వెళ్ళాలి. చీపురు లక్ష్మీ స్వరూపం కాబట్టి కొత్త చీపురు తీసుకొని గృహంలోకి ప్రవేశిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ధాన్యం తీసుకొని వెళ్తే చాలా మంచిది. ధాన్యం తీసుకొని కొత్త ఇంట్లోకి వెళితే ధాన్యలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. జీవితంలో అన్నపానాలకు లోటు ఉండదు. అలాగే దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటుగా కొబ్బరి చెట్టు ఆవిర్భవించింది. కాబట్టి కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గృహప్రవేశం చేసేటప్పుడు కొబ్బరి మొక్క తీసుకొని వెళితే అద్భుతంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలా వీలు కాని పక్షంలో కనీసం ఇంటి ఆవరణలో ముందుగానే ఒక కొబ్బరి చెట్టు నాటి దానికి నీళ్లు పోసి ఆ తర్వాత గృహప్రవేశం చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం ఎప్పటికీ సంపూర్ణంగా ఉంటుంది. అలాగే కొత్త గృహంలోకి ప్రవేశించినప్పుడు ఆ ప్రదేశంలో పంచగవ్యాలతో శుద్ధి చేసుకుంటే చాలా మంచిది. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయము, ఆవు పంచకం, ఈ ఐదింటిని పంచగవ్యాలు అంటారు. ఈ పంచగవ్యాలతో పూజ చేసుకునే చోట కొద్దిగా శుద్ధి చేసుకోవాలి. పంచగవ్యాలు అందుబాటులో లేకపోతే కొత్త ఇంట్లో పసుపు కుంకుమ కలిపిన నీళ్లు అక్షింతలతో శుద్ధి చేసుకోవాలి. అలాగే వీలైతే పేలాలు కొద్దిగా చల్లాలి. అలాగే కొత్త ఇంట్లోకి వెళ్ళే ముందు అన్ని గుమ్మాల దగ్గర కొబ్బరి బోండాలు ఉంచితే చాలా మంచిది. అది సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే గృహప్రవేశం చేసే ముందు గుమ్మడికాయ కొట్టి గృహంలోకి వెళ్ళి ప్రతి గదిలో కూడా నవధాన్యాలు చల్లుకుంటూ వెళ్ళాలి. అలా చేయటం ద్వారా సంపూర్ణంగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే గృహప్రవేశం చేసేటప్పుడు కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పాత ఇంట్లో ఉపయోగించినటువంటి చీపురు కానీ చాట కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని వెళ్ళకూడదు. అలాగే పాత ఇంట్లో ఇల్లు శుభ్రం చేసే వస్త్రం తీసుకొని గృహప్రవేశం చేసుకోకూడదు. మూత లేకుండా ఉంచినటువంటి ఉప్పు సీసా ఏదైనా పాత ఇంట్లో ఉంటే దాన్ని కొత్త ఇంట్లోకి అసలు తీసుకెళ్ళకూడదు. సహజంగా ఉప్పు సీసా ఎప్పుడూ కూడా మూత పెట్టి ఉండాలి. అలా లేకపోతే అప్పులు పెరుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. మూత లేని ఉప్పు సీసా కొత్త గృహంలోకి తీసుకొని వెళ్ళకూడదు. తుప్పు పట్టిన ఇనప వస్తువులు ఏవి కూడా కొత్త ఇంట్లోకి తీసుకొని వెళ్ళకూడదు. పగిలిపోయిన ఫోటో ఫ్రేమ్స్ ఏవైనా ఉంటే వాటిని కూడా కొత్త ఇంట్లోకి తీసుకొని వెళ్ళకూడదు. పాత వార్తాపత్రికలు కూడా కొత్త గృహంలోకి తీసుకొని వెళ్ళకూడదు. కొన్నిసార్లు గృహప్రవేశం చేసేటప్పుడు ఉతకని వస్త్రాలు కూడా కొంతమంది తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఉతకని వస్త్రాలు, మాసిపోయిన వస్త్రాలు కొత్త గృహంలోకి తీసుకొని వెళ్ళరాదు. అలాగే విరిగిపోయినటువంటి ఫర్నిచర్ ఏమున్నా కూడా గృహప్రవేశం చేసేటప్పుడు వాటిని తీసుకొని వెళ్ళకూడదు. పనిచేయని గడియారాలు తీసుకొని కూడా గృహప్రవేశం చేయకూడదు. ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గృహప్రవేశం చేసేటప్పుడు వేటిని తీసుకొని వెళితే శుభం కలుగుతుందో వాటిని తీసుకొని వెళ్ళండి. విశేషమైన ప్రయోజనాలు చేకూరితే నీటి బిందెలు తీసుకొని తప్పనిసరిగా వెళ్ళండి. ఎవరైనా సరే నీటి బిందెలు తీసుకుని కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే చాలా మంచిది. అందుకే ఆడపడుచు నీటి బిందెలు తీసుకొని గృహంలోకి ప్రవేశించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీ కళ తాండవిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు.